మీ పేరండి? పాపయ్య. పాపయ్య గారు ఏం చేస్తారు? మీరు నా కాడ ట్రీట్మెంట్కి వచ్చారు, పెయింటింగ్ 2 రోజుల క్రితం వచ్చారు. పెయింటింగ్ నేను మీకు ట్రీట్మెంట్ చేశాను. ఏంటి మీ సమస్య ఏంటి? ఏం ఈ చెప్పండి. ఈ నొప్పి వల్ల ఈ లాగు కారణంతో లాగేవాది పూర్తిగా నిలబడలేకపోయేవాడిని. పొంగుదాన్నా కూడా పొంగలేకపోయేవాడిని. ఎప్పటి నుంచి ఉంది సమస్య? నాకు దగ్గర 5-6 నెలల నుంచి ఉంది. ఓకే. ఈ నెలలో బయట ట్రీట్మెంట్ చేయించారా? చేయించా. ఏం చెప్పారు డాక్టర్? మన దగ్గర పడితే ఈ డిస్క్ వరిగిపోయింది, దానివల్ల మెడిసిన్ చూడండి, ఈత కొట్టండి అన్నారు. నేను అలాంటి ఏం చేయలే. ఈ కొంచెం మళ్ళీ ఈ నెలలో బండి మీద ఎక్కువ తిరిగాను, ఇంకెక్కువ అయింది. ఇది ఎక్కువ అయితే మన దగ్గరికి వచ్చినాక ఇట్లా చెప్పారు సమస్య. నేను ఇట్లా ట్రీట్మెంట్ చేస్తానని చెప్పేసి అన్నారు, చేయించుకున్నాను. నిన్నటికి ఈ రోజుకి చాలా వరకు ఎంత తేడా వచ్చింది? చాలా వరకు ఎంత అంటే అంత చెప్పుకోలేదు. అంతేనా? ఇప్పుడు వంగలుగుతున్నారా మంచిగా? నిన్నటి వరకు కూడా ఈ పాయింట్ ఇట్లా మడత తీల, ఈ రోజు ఇట్లా వేసుకోవడం జరుగుతుంది. అంత హ్యాపీయా మరి ట్రీట్మెంట్తో? పేషెంట్స్కి ఏం సలహా ఇస్తారు? నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇదే చెప్తాం. ఏం చెప్తారు? ఇట్లా 2 నెలల మంచి ఉన్నది కూడా ఆడికి వెళితే ఇది చెప్పించాను మా చుట్టాలకి. చూపిస్తే ఇవాళ నుంచి వస్తా, వచ్చి తీసుకెళ్తాను. ఇప్పుడు బంద్ చేసుకుంటున్నారు మరి మంచిగా? చేసాను మొత్తం వర్క్ చేసి ఈరోజు మిమ్మల్ని కలవాలని. కాకపోతే ఏం తినొచ్చు ఏం తినకూడదు అడగటం కోసం సెలబెట్టి వచ్చాము. అంత హ్యాపీయా మరి? హ్యాపీ. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నడులు ఇట్లా తిరగల నడులు. ఇప్పుడు అంత హ్యాపీ అయితే ఓకే అండి, థ్యాంక్ యూ.